భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట అనూహ్య మలుపులతో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలతో ఒక అద్భుత కావ్యంగా సాగింది. ఈ టెస్ట్ మ్యాచ్ను నిశ్చితంగా గమనిస్తే శ్రీలంక తమ సొంత గడ్డపై భారత్ జట్టును కట్టడి చేయడానికి ఒక భయంకరమైన స్పిన్ పిచ్ను సిద్ధం చేసింది. ఆ స్పిన్ ఉత్సవంలో వాళ్లే విరుక్కుని విలవిల్లాడారు. టాస్ గెలవడం ఇండియాకు ఎంతగానో కలిసొచ్చింది. మొదటి రోజు నుండే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని అందరికీ తెలుసు. కానీ మూడో రోజుకొచ్చేసరికి పిచ్ పూర్తిగా ఒక స్పిన్ ఉచ్చులా మారిపోయింది. ఆ స్పిన్ సుడిగుండాన్ని ఉపయోగించుకుని ఇండియన్ స్పిన్నర్లు లంక బ్యాటింగ్ నావను నడి సముద్రంలో ముంచేశారు. ఇక శ్రీలంక స్పిన్ వ్యూహాన్ని అద్భుతంగా తిప్పికొడుతూ టీమిండియా వేసిన మాస్టర్ ప్లాన్ ఈ రోజు 100% సూపర్ సక్సెస్ అయింది. మూడో రోజు ఆటలో వర్షం ముప్పు తీవ్రంగా పొంచి ఉన్న నేపథ్యంలో పిచ్ను తమకు అనుకూలంగా మార్చుకుని వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేయాలన్నది భారత్ జట్టు ప్రణాళిక. సరిగ్గా ఆ ప్లాన్ను అమలు చేయడంలో ఇండియా సూపర్ సక్సెస్ అయింది. పిచ్ పై ఉన్న స్పిన్ అనుకూలతను అద్భుతంగా పసిగట్టిన మన స్పిన్నర్లు, ముఖ్యంగా యువ సంచలనం మానవ్ సుతార్ మరియు అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా లంక బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు. వీరిద్దరూ తమ స్పిన్ మాయాజాలంతో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి శ్రీలంకను 284 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీమిండియాను మ్యాచ్లో అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. ఈ మాస్టర్ ప్లాన్ అద్భుతంగా విజయవంతం కావడంతో టీమిండియాకు ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం దక్కింది. ప్రస్తుతం టీమిండియా ఈ మ్యాచ్ గెలవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 178 పరుగుల భారీ ఆధిక్యంలో పటిష్టంగా ఉంది. అయితే 4 అలానే 5వ రోజు వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 4వ రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న భారత బ్యాటర్లు చాలా జాగ్రత్తగా, అదే సమయంలో అత్యంత వ్యూహాత్మకంగా ఆడి కనీసం 400 నుండి 500 పరుగుల ఆధిక్యాన్ని వీలైనంత త్వరగా సాధించాలి. పిచ్ పూర్తిగా స్పిన్ కు అనుకూలిస్తున్నందున బంతి ఎటు తిరుగుతుందో, ఎంత బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు ఇక్కడంత సులభం కాదు. కాబట్టి మన బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టి 4వ రోజు ఆటలో కనీసం గంట లేదా గంటన్నర ఆట మిగిలి ఉందనగా శ్రీలంకను తమ చివరి సెషన్లో బ్యాటింగ్ కు ఆహ్వానించాలి. ఇది అద్భుతమైన ఎత్తుగడ అవుతుంది. ఎందుకంటే రోజంతా ఫీల్డింగ్ చేసి శారీరకంగా, మానసికంగా అలసిపోయిన లంక ఆటగాళ్లు ఆ సాయంత్రం వేళ పగుళ్లు బారిన స్పిన్ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ వాతావరణం సహకరించక వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మిగతా 2 రోజుల ఆటలో ఇండియా పరుగులు చేయడమే కాకుండా లంకను ఆలౌట్ చేసి మ్యాచ్ డ్రా అవ్వకుండా చూడాలి. మరి ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఇండియా ఎలా సద్వినియోగం చేసుకుని మ్యాచ్ గెలుస్తుందో చూడాలి. ఇక మూడో రోజు ఆటలో మ్యాచ్ హైలైట్స్ ఎలా సాగాయి, ఆట ఎలా మలుపులు తిరిగిందో ఒక్కసారి లోతుగా విశ్లేషిద్దాం. ఉదయం ఆట ప్రారంభమైన వెంటనే భారత్ జట్టు మొదటి సెషన్లో కేవలం 4 బంతులు మాత్రమే ఆడి ఆలౌట్ అయింది. క్రీజ్లో ఉన్న లోయర్ ఆర్డర్ బ్యాటర్ ప్రసిద్ధ కృష్ణను శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఆసితా ఫెర్నాండో అవుట్ చేయడంతో భారత్ 462 పరుగుల భారీ స్కోరు వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించింది. భారీ స్కోరు సాధించిన ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి అడుగుపెట్టిన భారత జట్టు బౌలింగ్ దాడిని అద్భుతంగా ప్రారంభించింది. బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు భారత పేసర్లు, స్పిన్నర్లు ఆరంభం నుండే చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ రెండో వంతుకే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్ వేశాడు. ఆ బంతి గాలిలో అద్భుతంగా స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్ వెలుపల వెళ్లగా దానికి ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. మొదటి స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న దేవదత్ పడిక్కల్ ఒక అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో లంక 0 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ వెంటనే బౌలింగ్ దాడిలోకి వచ్చిన మన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్లో తాను వేసిన తొలి బంతికే ఒక మ్యాజిక్ డెలివరీతో శ్రీలంక సీనియర్ ఆటగాడు దినేష్ చండీమల్ను కేవలం 4 పరుగులకే పెవిలియన్ పంపాడు. అరంగేట్రం మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీయడం ఒక క్రికెటర్కు జీవితకాలం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన కల లాంటిది. దాన్ని సుతార్ సునాయాసంగా సాధించాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్ల ఆధిపత్యం ఏమాత్రం తగ్గలేదు. క్రీజులో పాతుకుపోవడానికి ఎంతో శ్రమించి ప్రయత్నించిన లహిరు ఉదారను 27 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా మానవ్ సుతార్ తన బౌలింగ్లోనే వెనుదిరిగేలా చేశాడు. ఈ సమయంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శ్రీలంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ 14 పరుగుల వద్ద ఇచ్చిన ఒక కఠినమైన క్యాచ్ ను ఎక్స్ట్రా కవర్స్ వద్ద మన కెప్టెన్ శుభ్మన్ గిల్ గాల్లోకి అద్భుతంగా డైవ్ చేస్తూ కేవలం ఒంటి చేత్తో అందుకున్న తీరు ఈ మ్యాచ్ కే అతిపెద్ద హైలైట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ క్యాచ్ చూసిన ప్రేక్షకులకు నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లంచ్ విరామానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వాను 21 పరుగుల వద్ద తన అద్భుతమైన బంతితో బురిడీ కొట్టించాడు. స్లిప్ లో కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టుకోవడంతో శ్రీలంక కేవలం 99 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి ఘోరమైన సంక్షోభంలో కూరుకుపోయింది.
లంచ్ విరామం తర్వాత ఆట ప్రారంభం అవ్వగానే టీమిండియా చాలా సులభంగా మిగతా 5 వికెట్లు తీసేస్తుందని, శ్రీలంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోతుందని మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ భావించారు. కానీ క్రికెట్ అనేది అనిశ్చితికి మారుపేరు అని మరోసారి రుజువైంది. వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా మరియు కుర్రాడు సోనాల్ దినుషా కలిసి క్రీజులో అడుగుపెట్టి ఒక చారిత్రాత్మకమైన పోరాటాన్ని మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ రెండో సెషన్ మొత్తాన్ని పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. భారత స్పిన్నర్లు ఎన్ని రకాల బంతులు వేసినా ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్నారు. డిక్వెల్లా తన అద్భుతమైన స్వీప్ షాట్లతో, రివర్స్ స్వీప్లతో స్పిన్నర్ల లయను తీవ్రంగా దెబ్బతీస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, మరోవైపు సోనాల్ దినుషా ఒక గోడలా నిలబడిపోయి అత్యంత సంయమనంతో డిఫెన్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 29 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు జోడించి శ్రీలంకను ఫాలో ఆన్ గండ నుంచి సురక్షితంగా బయటపడేశారు. ఏమాత్రం వికెట్లు పడకపోవడంతో భారత బౌలర్లకు ఇది ఒక పెద్ద పరీక్షలా మారింది. వీరు 6వ వికెట్కు ఏకంగా 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో ఈ భాగస్వామ్యం భారత్ జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందేమో, మ్యాచ్ డ్రా దిశగా వెళ్తుందేమో అనిపించేలా అత్యంత ఉత్కంఠగా సాగింది. కానీ టీ విరామం తర్వాత ఆట మళ్లీ భారత బౌలర్ల సొంతమైంది. కెప్టెన్ ప్లాన్ ప్రకారం బౌలింగ్కొచ్చిన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ విసిరిన ఒక బ్రహ్మాస్త్రం లాంటి పర్ఫెక్ట్ లెంత్ బాల్ కు 80 పరుగులు చేసి అత్యంత ప్రమాదకరంగా మారిన డిక్వెల్లా క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఆ సుదీర్ఘ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ వికెట్ పడ్డంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ వెంటనే రవీంద్ర జడేజా తన అద్భుత స్పిన్ బంతితో కేశరా నువంతను సిల్లీ పాయింట్ వద్ద శుభ్మన్ గిల్ క్యాచ్ ద్వారా 2 పరుగులకే అవుట్ చేశాడు. ఈ అద్భుతమైన వికెట్తో జడేజా టెస్ట్ క్రికెట్లో తన 350వ వికెట్ను సాధించిన 5వ బౌలర్గా జడేజా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియల్ వెట్టోరీల తర్వాత 4000 పరుగులు మరియు 350 వికెట్లు తీసిన 4వ ఆటగాడిగా ప్రపంచ రికార్డుల్లోకెక్కాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న లంక యువ బ్యాటర్ సోనాల్ దినుషా మాత్రం తన అద్భుతమైన ఆట తీరును కొనసాగిస్తూ ఏమాత్రం తొనక్కుండా తన తొలి టెస్ట్ సెంచరీని 100 పరుగులతో పూర్తి చేసుకున్నాడు. ఎంతో తీవ్రమైన ఒత్తిడిలో అత్యుత్తమ బౌలింగ్ దాడికి ఎదురు నిలిచి అతను సాధించిన ఈ సెంచరీ నిజంగా అద్భుతం. అయితే సెంచరీ మార్కును చేరుకోగానే జడేజా వేసిన ఒక అద్భుత బంతికి కవర్స్ వైపు ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. ఇక చివర్లో క్రీజులోకొచ్చిన ప్రభాత్ జయసూర్యను 10 పరుగుల వద్ద మానవ్ సుతార్ క్లీన్ బౌల్ చేయగా, లహిరు కుమారను మన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన మెరుపు వేగంతో స్టంపింగ్ ద్వారా పెవిలియన్ చేర్చడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 284 పరుగుల వద్ద పూర్తిగా ముగిసింది. ఇన్నింగ్స్ లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఏకంగా 4 వికెట్లు తీసి కేవలం 76 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యుత్తమ బౌలర్ల జాబితాలో నిలిచాడు. అలాగే నిరోషన్ డిక్వెల్లా తన సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 23వ హాఫ్ సెంచరీ నమోదు చేసి ఒక విచిత్రమైన బాధాకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక జట్టు ఆలౌటైన వెంటనే మైదానంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకోవడంతో పాటు భయంకరమైన ఈదురుగాలులు వీచాయి. మైదానంలో వెలుతురు పూర్తిగా తగ్గిపోవడంతో క్రీడాకారులకు బంతి కనిపించడం కష్టమైంది. దీన్ని గమనించిన గ్రౌండ్ స్టాఫ్ వెంటనే మైదానంలోకి కవర్లు తీసుకురావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా అంపైర్లు 3వ రోజు ఆటను ముగిస్తున్నట్లు స్టంప్స్ ప్రకటించారు. ఇప్పుడు భారత్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి లంకను మట్టి కరిపించే అద్భుతమైన సువర్ణావకాశం ఉంది. రేపు 4వ రోజు ఆటలో ఏం జరగబోతోందో, భారత బ్యాటర్లు ఎంత వేగంగా పరుగులు సాధిస్తారో అన్న ఆసక్తి ప్రతి క్రికెట్ అభిమానిలో ఉత్కంఠను రేపుతోంది.